స్థానిక సంస్థల్లో ఓబీసీలకి 42% రిజర్వేషన్తో పాటు ఎన్నికల స్థానిక సంస్థలే కాకుండా విద్యా ఉపాధిలో కూడా రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేయడం జరిగింది. స్థానిక సంస్థల మట్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే అధికారం ఉన్నప్పటికీ విద్యా ఉపాధిలో రిజర్వేషన్ కల్పించాలన్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ కొంత ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో నిన్న బీసీ కుల సంఘాలన్నీ కూడా చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని కుల సంఘాలు ఒక స్పెషల్ ట్రైన్లో దాదాపు 1500 నుంచి 2000 మంది ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్లో ధర్నా పెట్టి అన్ని రాజకీయ పార్టీలని కాంగ్రెస్తో సహా అన్ని రాజకీయ పార్టీలు పిలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టడం, అంతకుముందు దేశ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా కుల సర్వే చేసి ఓబీసీలు తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నారంటే ఒక అఫీషియల్ డాక్యుమెంట్, అథెంటికేట్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు అంశాలు చరిత్రాత్మక నిర్ణయాలు. తెలంగాణలో రాహుల్ గాంధీ గారి ఆశయం ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా నిష్పత్తి ప్రకారం ఉంటే అన్ని ప్రభుత్వ ఫలాలు అందాలని, ఆ ఆశయం మేరకు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మహత్వ గొప్ప నిర్ణయం కుల సర్వే కానీ 42% రిజర్వేషన్ కానీ. నిన్న జంతర్ మంతర్లో అన్ని కుల సంఘాలు చేసినటువంటి ధర్నాలో దాదాపు 18 నుంచి 20 రాజకీయ పార్టీలు, జాతీయ రాజకీయ పార్టీలు, వారికి సంబంధించినటువంటి దాదాపు 50 మంది పార్లమెంట్ సభ్యులు అటెండ్ అవి సంఘీభావం తెలిపారు. దీనివల్ల మేము ఇవాళ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడే మేము పార్లమెంట్లో మా అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని కలిసి ఈ రకంగా జంతర్ మంతర్లో ధర్నా జరిగింది. మీరు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి 42% రిజర్వేషన్కి పైనటువంటి అడ్డంకి తొలగించే విధంగా 9th షెడ్యూల్లో దీన్ని చేర్చి తద్వారా తమిళనాడులో ఉన్నటువంటి రిజర్వేషన్ పాలసీని తెలంగాణలో కూడా అమలు పరుచుకునే విధంగా మీరు సహకారాలు అందించాలని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఎస్ మేము దీంట్లో చొరవ చూపుతాము, రాష్ట్రంలో ప్రజాధ్యేయమే అనే విధంగా పనిచేయండి అని సూచన చేయడం జరిగింది. సోనియా గాంధీ గారు కూడా నేను కలిసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా పలకరిస్తూ వచ్చే రోజుల్లో ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణలో పాలన చేయాలని చెప్పడం జరిగింది. నేను మీ ద్వారా ప్రధానమంత్రి ఓబీసీగా చెప్పుకుంటాడు. ఓబీసీ ప్రధానిగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకు వారు ఇస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవి? కనీసం ఈ 42% రిజర్వేషన్లైనా మోడీ గారు ప్రధానమంత్రిగా కలగజేసుకొని దీన్ని 9th షెడ్యూల్లో చేర్చి తమిళనాడు త్వరలో తెలంగాణలో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలకి పరిపూర్ణంగా రిజర్వేషన్ ఇచ్చుకునే విధంగా వెసులుబాటు కలుగజేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పే ప్రయత్నం నిన్న జంతర్ మంతర్లో ధర్నాలో చెప్పే ప్రయత్నం చేశాం. వారికి కనువిప్పు కలిగే విధంగా చేశాం. చాలా కమ్యూనిస్ట్ పార్టీతో సహా అన్ని పార్టీలు వచ్చాయి. మా ముఖ్యమంత్రి కూడా హాజరైనారు, ఎంఐఎం కూడా వచ్చింది. ఈ ధర్నా కార్యక్రమంలో పిలిచినప్పటికీ కూడా బీజేపీ నాయకులు రాలేదు, మొక్క చాటేశారు, టీఆర్ఎస్ నాయకులు రాలేదు. సో ఇది వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఓబీసీల పట్ల కానీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ల పట్ల కానీ మీరు ఇవ్వలేదు, ఇచ్చే ప్రయత్నము చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే కనీసం దానికి సహకారం చేసి మద్దతునిచ్చే పరిస్థితి కూడా మీరు లేరు. అందుకే మీరు నిన్న అన్ని కుల సంఘాల వారు పిలిస్తే కూడా ఆ ధర్నాకి మీరు రాకుండా ఎగ్గొట్టారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డిలో మేము ఇచ్చినట్టు డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తూ చట్టం చేశాం. ఇప్పుడు తదుపరి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. స్థానిక సంస్థల్లో మేము ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. విద్యా ఉపాధి విషయానికి వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్కి ఎట్లయితే మీరు వెసులుబాటు కలగజేసినారో 50% సీలింగ్ దాటి వెసులుబాటు ఇచ్చినారో ఈడబ్ల్యూఎస్కి ఇచ్చినప్పుడు ఓబీసీలకు ఇవ్వడానికి బాధ ఏంటి, ఉన్న అడ్డంకి ఏంటి? ఆ దశగా ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేయాలి. ఇవాళ బీసీల గురించి చాలా మాట్లాడుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ
మా ఈటల రాజేంద్ర గారిని వారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు ప్రధానమంత్రిని కలిసే ప్రయత్నం చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మేము కూడా రావడానికి సిద్ధము. మీరు ఒక అడుగు ముందేసి బీసీల కోసం ఈ 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్ చేర్చే విధంగా మీరు ప్రధానమంత్రిని ఒప్పించే ప్రయత్నం చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మేము కూడా రావడానికి సిద్ధము. మేము, మా పార్టీ, మా ముఖ్యమంత్రి గారు కూడా సహా మేమందరం కూడా ప్రధానమంత్రికి వచ్చి కలవడానికి సిద్ధము. ఆ ప్రయత్నం చేయకపోగా మీరు ఇవ్వరు, ఇచ్చేవారిని ఇవ్వనివ్వరు. అమ్మ అన్నం పెట్టది, అడుక్కు తిననిది. ఆ దిశగా వీళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి. ప్రజలే క్షేమమే సంక్షేమే ధ్యేయంగా కుల సర్వే చేయడం కానీ 42% రిజర్వేషన్ ఇవ్వడం కానీ ఈ రెండు అంశాలు కూడా దేశ చరిత్రలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో ఒక గొప్ప అంశాలు, గొప్ప అంకాలు. వాటిని సమర్థించాల్సింది పోయి వాటిని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా బీజేపీ నాయకులకి చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల గౌరవం ఉంటే ప్రధానమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ 42% రిజర్వేషన్ అంశాన్ని 9th షెడ్యూల్లో చేర్పించి న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేయాలి. ఈరోజు మేము ప్రధానమంత్రి గారు ఎలా కలవరు కాబట్టి వెల్ఫేర్ మినిస్టర్ని కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 1 o'clock వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఈ బృందం అంతా కూడా కలుస్తుంది. నిన్న జరిగిన ధర్నా అంశాలు, రేపు మాకు రావాల్సిన ఫలాల విషయంలో వారికి ఒక మెమోరాండం కూడా ఇవ్వబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. వెల్ఫేర్ మినిస్టర్ జితేందర్ వెల్ఫేర్ మినిస్టర్ కలబోతా ఉన్నాం 1 o'clock. క్యాబినెట్ కూర్పు అనేది చాలా అంశాలతో కూడుకున్నట్టు అంశం. కులాలు మతాలే కాకుండా ప్రాంతాలు, నైపుణ్యము, ఎమ్మెల్యేల సంఖ్య ఇవన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా సురేఖ మేడం గారు, పొన్నం ప్రభాకర్ గారు అదివరకు క్యాబినెట్లో ఉన్నారు. ఒక పీసీసీ అధ్యక్షుడుగా ఇంకొక 2 బర్తులు క్యాబినెట్లో ఇవ్వాలని నేను మొదటి నుంచి కోరుతున్న సందర్భం. ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. దాంట్లో 2 బీసీలకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం, ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బీసీలకి కాంగ్రెస్ పార్టీ చేసినంత మేలు గతంలో కానీ, ఇప్పుడు ప్రస్తుతం కానీ, భవిష్యత్తులో కానీ బీసీలకి ఏది జరగాలన్నా, ఏ గొప్ప పదవి రావాలన్నా కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యము. నేను చాలా మార్లు చెప్పాను, ఇదే ఇతర పార్టీలో సాధ్యం కాదు. ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. కుల సర్వే చేసి, దేశ చరిత్రలో మొట్టమొదటి రాష్ట్రం కుల సర్వే చేసి ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం తేల్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో. దీన్ని సమర్థించరు, మీరు సహకారం చేయరు. ఈ అంశాన్ని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రేమ ఉంటే 9th షెడ్యూల్ చేర్చే కార్యక్రమంలో మాతో కలిసి వస్తారా, లేక మీరు చేర్చే మిమ్మల్ని మమ్మల్ని కలిసి రమ్మంటారా? ఈ 2 కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక్క నిమిషం. చిత్తశుద్ధి లేనివాడు కుల సర్వే చేస్తాడా? చిత్తశుద్ధి లేనివాడు 42% ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్స్ చట్టం చేశాం. కానీ ఆ పేరుతోటి ముస్లింలకు లబ్ధి చేసే ప్రయత్నమే తప్ప బీసీలకు నిజానికి అన్యాయం చేస్తున్నారు మీరు అనేది. పొద్దున్న లేస్తే ముస్లింని ఆరాధించి ముస్లింని ఆడిపోసుకుందే వాళ్ళకి పబ్బం గడవదు. ముస్లింలోని పేరు తీసుకుంది ఓట్లు పడాయి. యావత్ దేశంలో మీరు 11 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వం ఈ దేశానికి ముఖ్యంగా ఓబీసీలకు చేసింది ఏందో చెప్పరు. 2 సార్లు అధికారంలోకి వచ్చి 3వసారి వచ్చినా కూడా ఇప్పటికి కూడా మతం పేరుతో ఓట్లు అడుగుతా ఉన్నారు. ఇది దౌర్భాగ్యకరమైన పరిస్థితి దేశంలో. మతపరమైన రిజర్వేషన్ కానే కాదు, ఇట్స్ సోషో ఎకనామిక్ రిజర్వేషన్. దాంట్లో అందరూ వస్తారు. అందులో భాగంగానే ముస్లింలు వచ్చారు. ముస్లింలు ఈ దేశంలో భాగము. ఇది కాదంటారా? ప్రతి నిమిషం ప్రతి క్షణం ముస్లింలు తలుచుకుందే మతాన్ని రెచ్చగొడుతూ ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఓబీసీలో ఉన్నారు. ముస్లింలో కూడా ముస్లింస్ లో చాలా మంది ఓబీసీలు ఉన్నారు. ఓబీసీలందరినీ కూడా ఒక చోట చూపించే ప్రయత్నం మా ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ ఎలాంటి సర్వే ఎక్కడ జరగలే. నా భూతో నా భవిష్యత్ అలాంటి సర్వే చేసి తీరినాం. ఎవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారు ఈ రాష్ట్రంలో చేసి చూపించినాం. ఈ ఘనతని క్రెడిట్ని కప్పిపుచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది.
మేము మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బిల్లు తీసుకొచ్చాము. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి కుల సర్వే చేశాము. 10 ఏళ్ళు టీఆర్ఎస్ చేయలే. ఇలా కేంద్రం ప్రభుత్వం నుండి మీరు చేయలేకపోతున్నారు. నేను మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను, రేపు జరగబోయే జన సర్వేలో కులాన్ని ఎందుకు చేర్చరు? మీకున్న బాధ ఏంటి, నొప్పేంటి? ఈ దేశంలో ఏ కులం వారు ఎంతున్నారో తెలవాలి కదా. తెలుస్తేనే కదా రిజర్వేషన్